డాక్టర్ ఈ ఐయుఐ అండ్ ఐవీఎఫ్‌కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? అంటే మీరు ఎలా డయాగ్నోస్ చేస్తారు? ఇప్పుడు వచ్చారు ఈ కపుల్స్ వీళ్ళకి ఐయుఐ చేయాలి, ఐవీఎఫ్ చేస్తే బెటర్ అని చెప్పి ఎలా డిసైడ్ చేస్తారు? సో, ఐయుఐ అంటే అది కూడా ఒక న్యాచురల్ టెక్నిక్ అనమాట. ఒక కపుల్‌కి మనం ఐయుఐ చేయాలా, ఐవీఎఫ్ చేయాలా అంటే ఫస్ట్ మనము ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. సో, ఫర్టిలిటీ అనంగానే అందరూ ఫర్టిలిటీ హాస్పిటల్‌కెళ్తే ఐవీఎఫే చేస్తారనుకుంటారు. కానీ ఐయుఐ అనేది కూడా ఒక న్యాచురల్ టెక్నిక్ అనమాట. ఎగ్, స్పెర్మ్ ఫెలోపియన్ ట్యూబ్‌లో కలిసి పిండం అనేది తయారయ్యి యూట్రస్‌లో కూర్చుంటే మనకు అది న్యాచురల్ ప్రెగ్నెన్సీ. సో, దాన్ని మనం ఎట్లా ఎన్హాన్స్ చేయొచ్చు. సో, స్పెర్మ్స్ అనేటిది కదలిక శాతం తక్కువ ఉంది. సో, నార్మల్‌గా 40% కదలాలి. సో, మొటిలిటీ బాగుంటే సో స్పెర్మ్స్ అనేటివి యూట్రస్‌లో నుంచి ఫెలోపియన్ ట్యూబ్ వరకు స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్తాయి. సో, క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. 4% నార్మల్‌గా ఉండడం అనేది ఇంపార్టెంట్. ప్లస్ కౌంట్ అనేది 15-20 మిలియన్ మోర్ దాన్ దట్ ఉంటే అది నార్మల్. మనం ఐయుఐ ఎవరికి చేస్తాం. సో, ఎవరికైతే మొటిలిటీ కొంచెం తక్కువ ఉంది కానీ బాగా తక్కువ లేదు. సో, 20-30% వరకు మొటిలిటీ ఉంది. ప్లస్ 8 మిలియన్ 10 మిలియన్ స్పెర్మ్స్ ఉన్నాయంటే డెఫినెట్గా వీళ్ళకి ఐయుఐ హెల్ప్ అవుతుంది. సో, పీసీఓడి సమస్య ఉంది ఫీమేల్ పార్ట్నర్కి. సో, ఎగ్ కరెక్ట్ టైంకి రప్చర్ అవుతుందా లేదా, ఎప్పుడు పెరుగుతుంది, అసలు పెరుగుతుందా లేదా, ఇవన్నీ మనం ట్రాకింగ్ అనేది చేసుకొని సో ఎగ్ రప్చర్ అయ్యే టైంకి మనము స్పెర్మ్స్ అనేది ఒక స్మాల్ ఇంజెక్షన్లో లోడ్ చేసి యూట్రస్ లోపలికి పంపిస్తున్నాం. సో, దీంతో నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చేదానికంటే ఒక 10% 20% వరకు ఛాన్సెస్ బెటర్ ఉంటుంది. సో, ఇది ఐయుఐ పద్ధతి. సో, ఇలా చేసిన ఒక 3-4 సైకిల్స్ రాలేదు అంటే అప్పుడు మనం ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. సో, ఐవీఎఫ్కి షార్ట్ ఇండికేషన్స్ ఏంటి అని అంటే ట్యూబల్ బ్లాకేజెస్. సో, ఫెలోపియన్ ట్యూబ్లో 2 బ్లాక్స్ ఉన్నాయి. ఒక ఫెలోపియన్ ట్యూబ్ ఓపెన్ ఉన్నా కానీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయి. సో, 2 ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, లేదా మనకు ఎగ్ క్వాలిటీ అనేది సరిగ్గా లేదు, క్వాంటిటీ సరిగ్గా లేదు. సో, ఏజ్ మోర్ దాన్ 35 ఇయర్స్ ప్లస్ స్పెర్మ్ అనాలిసిస్ బాగా ఇబ్బందులు ఉన్నాయి. స్పెర్మ్ కౌంట్ అనేది 1 మిలియన్ 2 మిలియన్ స్పెర్మ్స్ ఉన్నాయి, లేకపోతే అసలు స్పెర్మ్స్ అనేది అసలు ఎజాక్యులేట్లో రావట్లేదు, అజోస్పెర్మియా అని అంటారు. సో, ఇట్లాంటి కేసెస్కి డెఫినెట్గా ఐవీఎఫ్ ఇస్ ఏ ఇండికేషన్. అట్లానే ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్యలు. మనకు ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటంటే యూట్రస్ లోపల ఉండే లైనింగ్ మనకు ఓవరీ చుట్టూ కానివ్వండి, ఫెలోపియన్ ట్యూబ్ పైన కానివ్వండి మనకు ఇంప్లాంటేషన్ అనేది అవుతే ఓవరీ కానివ్వండి, ట్యూబ్ కానివ్వండి ఒక ముద్దలాగా తయారైపోయి ఒక యూనిట్ లాగా అయిపోతాయి. సో, ఇట్లా అతుకులు ఫామ్ అయిపోయినప్పుడు ఎగ్ అనేది క్యాచ్ చేయలేదన్నమాట. సో, దీనికి మనం ఎగ్ని తీసి స్పెర్మ్ని తీసి బయట ఫర్టిలైజ్ చేసి మళ్ళీ యూట్రస్ లోపలికి ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. సో, ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్యలు కానివ్వండి, ఎగ్ కౌంట్ తక్కువ కానివ్వండి, సో వీళ్ళందరికీ ప్లస్ మెయిన్ థింగ్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే రీజన్ ఏం లేదు అసలు, కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో, ఒక 3-4 సైకిల్స్ న్యాచురల్గా ట్రై చేసాము, ఐయుఐ 3-4 సైకిల్స్ చేసాము, అప్పటికి రాలేదు అంటే డెఫినెట్గా మనం ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే డాక్టర్.